రాయన్ నటుడిగా ధనుష్కు 50వ చిత్రం, దర్శకుడిగా ఆయనకు రెండో చిత్రం. మినిమం ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీ: కార్తవరియన్ అలియాస్ రాయన్ తన సోదరులు ముత్తుమల రాయన్, మాణిక్య రాయన్ మరియు సోదరి దుర్గతో కలిసి అంజనోరంలో హ్యాపీగా గడుపుతుంటాడు. లోకల్ నాన్ దొరై మనుషులతో ముత్తు గొడవకు దిగడంతో వారి ప్రశాంతత దెబ్బతింటుంది. మరో గ్యాంగ్స్టర్ అయిన సేతురాం, రాయన్ను ఫినిష్ చేయాలని పక్కా ప్లాన్తో రంగంలోకి దిగుతాడు. రాయన్ను చంపాలన్న సేతురాం కోరికకు కారణమేమిటి? అసలు రాయన్ ఎవరు? అతని ఉద్దేశం ఏమిటి? ఈ సీక్రెట్స్ అన్నీ ఈ సినిమా బయటపెడుతుంది. ప్లస్ పాయింట్స్: ధనుష్ డైరెక్షన్లో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు అంచనాలు భారీగానే ఉన్నాయి. తన ఇంటెన్సివ్ యాక్టింగ్తో పాటు ధనుష్ తన డైరెక్షన్ స్కిల్స్‌ను చక్కగా ప్రదర్శిస్తాడు. సందీప్ కిషన్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రను పోషించి మంచి నటనను కనబరిచాడు. ధనుష్, అపర్ణ బాలమురళిలతో ఆయన సీన్స్ ఎంజాయ్ చేస్తాం. సెకండ్ హాఫ్లో మరింత ఇంటెన్స్గా మారిన తన పాత్రలో దుషారా విజయన్ ఊహించని విధంగా స్ట్రాంగ్గా నటించింది. ఎస్జే సూర్య ఎప్పటిలాగే అద్భుతమైన నటన కనబరిచాడు. అపర్ణ బాలమురళి, సెల్వరాఘవన్ తదితరులు తమ తమ పాత్రల్లో డీసెంట్గా నటించారు. మైనస్ పాయింట్స్: ఈ సినిమా ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించదు. ఎస్జే సూర్య, ధనుష్ల మధ్య కాన్ఫ్లిక్ట్ సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు. స్లో స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్స్ మైనస్: ఈ చిత్రం మెయిన్గా యాక్షన్ లవర్స్ కోసమే అన్నట్లు వయోలెంట్ కంటెంట్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్కు సరిపోకపోవచ్చు. నటుడిగా ధనుష్ తన ప్రతిభను ప్రదర్శిస్తాడు, కానీ రచయితగా, దర్శకుడిగా మరింత ఎంగేజింగ్ కథను రూపొందించి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా ఉండొచ్చు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాస్త నిరాశపరిచింది. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంటే ప్రసన్న జీకే ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది. నిర్మాణ విలువలు ఓకే. ఫైనల్గా రాయన్ డిసప్పాయింట్ చేశాడు.